చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు ఓకే. చాలమ్మా. నీ శత్రువులందరి మీద నీకు జయమిచ్చి నీకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాను. శత్రువులు అంటే ప్రియులారా, మనకున్న సమస్యలు మనకు శత్రువులాగా మనల్ని వెంటాడుతుండొచ్చు. మనకున్న ఆర్థిక సమస్యలు, మనకున్న ఆరోగ్య సమస్యలు, శత్రు ఏ రూపంలోనే రావచ్చు. శత్రుక్రియ అంతటి మీద దేవుడు జయమిస్తాడు. ఎప్పుడైతే శత్రువుల మీద మన విజయం పొందుతామో అప్పుడు మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అమ్మ, నీ శత్రువు ఎవరని అడిగాను అనుకో, మా అత్తగారి పెద్ద శత్రువు అంటారు. అట్లని కాదు. కొన్నిసార్లు ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలు ఆయా సందర్భంలో ఆయా మనుషుల్ని ప్రేరేపింపచేసి మనకు నెమ్మది లేకుండా చేస్తుంటారు. ఆ శత్రు క్రియ అంతటి మీద దేవుడు మనకు జయమిచ్చి శత్రువుని నిర్మూలపరిచి మనకు దేవుడు జయమిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర మనం చదువుతాం. అది ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఎస్తేరు గ్రంథంలో ఒక చరిత్ర మనం చూస్తాం. దాంట్లో మొర్దెకై అనే ఒక యూదుడికి వ్యతిరేకంగా, యూదులందరికీ వ్యతిరేకంగా హామాను అనే ఒక వ్యక్తి, ఏంటండి హామాన్ అనే ఒక వ్యక్తి, అతను తన పదవిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, యూదులకు ఒక పద్ధతి ఉంటుందండి. యూదులకు ఒక చట్టం ఉంటుంది. ఏంటంటే, నేనే నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం మంది కానీ, భూమి మీద కానీ, పాతాళం మంది కానీ దేని రూపానికి మీరు సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన చట్టం, విధి. దాన్ని పాటించాలి. అది ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, తమ దేశమైనా తమది కాని దేశమైనా వాళ్ళ చట్టాలు. దేశాన్ని బట్టి మన దేశం మారినంత మాత్రానికి మన పద్ధతులు మారవు కదా. సరే, అందరూ హామాన్ అన్న వ్యక్తిని హెచ్చించడం వల్ల అందరూ అతనికి సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. కానీ మొర్దెకై దేవునితో చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఆయన హామానికి నమస్కరించలేదు. శత్రువు ఏం చేస్తాడు తెలుసండి? మన తీర్మానంలో మనల్ని ఉండనివ్వడు. శత్రువు చేసే క్రియ ఏం తెలుసండి? మనకు ఒక తీర్మానం, ఈ సంవత్సరం నేను బాగుండాలి, నేను ప్రభులో ఉండాలి, ఇది తీర్మానం. ఈ తీర్మానంలో ఉండనివ్వడు మనల్ని. ఈ సంవత్సరం అప్పులు చేసుకోకుండా నేను ప్రశాంతంగా ఉండాలి అనేది ఒక తీర్మానం. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పు చేసి పప్పు కూడా తినొద్దని లోకంలో అంటారు. కాబట్టి పప్పు లేకపోయినా చికెన్ అన్నది తింటారు. కానీ అప్పు మాత్రం చేయను మనం నిబంధన చేసుకున్నాం అనుకోండి, ఆ తీర్మానానికి వ్యతిరేకంగా లేస్తాడు. అందుకే ఈరోజు చాలామంది పవిత్రంగా ఉండాలని పవిత్రంగా ఉండకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధికి ఇక నేను దూరం కాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, చావైనా రేవైనా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడి తీర్మానం చేసుకుంటామా? ఏదో వ్యాధి వచ్చి ఆ నెక్స్ట్ ఆదివారమే మంచాన పడి ఉంటాడు. డెంగ్యూ వచ్చిందో, ఏంటంటే టైఫాయిడ్ వచ్చిందో, ఏదో ఒకటి ఉంటుంది. మొన్న 3 రోజుల క్రితమే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే, అన్న 3 రోజుల క్రితమే నేను తీర్మానం చేసుకుని ఇంకా ప్రతి ఆదివారం సన్నిధిలో కనబడాలని. ఆదివారం వచ్చే లోపల నాకు ఆదివారం వస్తుంది 3 రోజులు అనుకునేసరికి డెంగ్యూ ముందుగానే వచ్చేసింది. మన తీర్మానంలో మనల్ని ఉండనివ్వడు. మన తీర్మానాన్ని పాడు చేసేవాడే హామాను, ఇతడే శత్రువు. మీరు చూడండి, బైబిల్ చరిత్రను మనం చదువుతుంటే మనం బైబిల్లో ఉన్న భక్తులు కొందరు యేసు ప్రభుతో పోలుస్తాం. యోసేపు ఉన్నాడు, ఆయన మనం యేసయ్యతో పోలుస్తాం. బైబిల్లో ఉన్న కొంతమంది భక్తులు యేసుతో పోలుస్తాం. అలా పోల్చుకుంటూ వస్తే ఈ హామాన్ని ఎవరితో పోల్చవచ్చు అంటే సాతానుతో పోల్చవచ్చు. సాతానుడు అపవాది. నువ్వు చేసుకున్న తీర్మానంలో ఆ తీర్మానానికి కట్టుబడి, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. పెళ్లిపీట మీద తీర్మానం చేసావా? ప్రమాణం చేసావా? భార్య చేతిలో చెయ్యేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి, ఇవన్నీ చెప్తూ ఉంటారు మన సేవకులు. చేతులు చేయి పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ప్రమాణం చేయమంటారు. ఏంటండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చేతిలో చేయేసి ప్రమాణాలు చేసినా ఆ తర్వాత దానికి కట్టుబడి జీవిస్తున్నారా? తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు, పొరపాటు చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేసుకున్న తీర్మానం గుర్తుకు రాదా? లేమి అయినా, కలిమి అయినా, ఆరోగ్యమైన,
అనారోగ్యమైన అన్ని సందర్భాల్లో నీతో ఉన్నానని ఒక తీర్మానం చేసి ఉంటాడు కదా. మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు, అనారోగ్యం ఉన్నప్పుడు ఎన్ని కేసులు మనం చూస్తున్నామండి. ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు భార్య భర్తని హాస్పిటల్కి తీసుకొచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్, మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. టెస్ట్ చేసి వాళ్ళకి తెలిసింది ఏంటంటే కోవిడ్ అని తెలిసింది. కోవిడ్ అని తెలిసేసరికి అవునా అని తిరిగి చూసరికి ఆ తల్లి లేదనమాట పక్కన. అర్థమైందండి, తల్లి కనపడలే. అప్పటి వరకు ఏంటండి ఏం కాదులయ్యా నేను ఉన్నాను కదయ్యా అనుకొని వచ్చింది. పాపం కోవిడ్ అని తెలిసేసరికి అంతే కనపడలేదండి. ఎక్కడయ్యా మీ ఆవిడ కనపడలేదంటే ఇక్కడ ఉంటుందని చెప్పి ఫోన్ చేస్తేమో ఫోన్ అందుబాటులో లేదని వస్తుంది. విచిత్రమైన విషయం చెప్పనండి, పాపం అక్కడే హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేయడం జరిగిందండి. మొత్తం మీద కరోనా కోవిడ్కి సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. వస్తుందేమో అని ఎదురు చూశాడు. ఆయనకి కోవిడ్ వచ్చిందనే బాధ కన్నా, తన కోవిడ్ వచ్చిందనే బాధ కన్నా, ఇంతకాలం నాతో కలిసి కాపురం చేసిన మనిషి సరే దగ్గరికి రావద్దు, ముఖానికి మాస్క్ వేసుకోనో లేకపోతే దుప్పటి కప్పుకోనో ఏదో ఒక రూపంలో వచ్చేసి దూరం ఏం కాదులయ్యా ఇంకొక 14 రోజులు వెయిట్ చేయి, ఆ తర్వాత విడదీయగలరా ఎవరైనాను ఏదైనా అనున్నా బాగుండేదేమో. పాపం ఆమె రాలేదండి. రాకపోయేసరికి చివరికి ఆయనకు ఆ కోవిడ్ వల్ల కృంగిపోవడం కన్నా అతనికి మానసికంగా మరింత కృంగిపోయాడండి. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. కనీసం అతని బాడీని చివరి చూపు చూసుకోవడానికి కూడా రాలేదు. చేసిన తీర్మానాలు, అది కుటుంబంతో చేసిన తీర్మానం, భర్తతో చేసిన తీర్మానమైన, భార్యతో చేసిన తీర్మానమైన, దేవుని సన్నిధిలో చేసిన తీర్మానమైన, ఆ తీర్మానాన్ని సాతానుడు పడగొడతా ఉంటాడు. ఆ తీర్మానంలో స్థిరపరచలేడు. రూతు ఓర్ప ఇద్దరు ఆ నయోమి కోడళ్ళే, ఇద్దరూ సువార్తను విన్నవాళ్లే, ఇద్దరూ వాళ్ళ అత్త ప్రార్థన చేయడం చూసిన వాళ్ళే, ఇద్దరూ ఆమె వాక్యాన్ని బోధిస్తుంటే విన్నవాళ్ళే, ఇద్దరు విశ్వాసులకి సాదృశ్యమే, ఇద్దరు సంఘాలకు సాదృశ్యమే. ఇద్దరు తీర్మానం చేశారు. అత్తను హత్తుకొని ఉందామని ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణాన్ని ఆరంభించారు. ఒక సమయం వచ్చేసరికి ఆ నయోమి అంటది, అమ్మ నాతో రావడం వల్ల మీకు లాభం ఏముంది, అనవసరం మీ జీవితాలు పాడు చేసుకోవడం ఎందుకు, వెళ్ళి మీ దారి మీరు చూసుకోండి అనేసరికి ఓర్ప తీర్మానం ఏమైంది? ఆమె తీర్మానంలో నిలబడలేదు. కానీ రూతు అనింది, యెహోవా జీవం తోడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటావు నేను అక్కడ ఉంటాను, మరణం తప్ప నన్ను ఎవరు విడదీయలేరు. ఆ తీర్మానాన్ని కట్టుబడింది కనుకనే ప్రియులారా ఆమె వంశావళిలోనికి క్రీస్తు ప్రభులు వారు వచ్చారు. చెప్పలు కూడా ముందు గట్టిగా హల్లెలూయా. దేవుడు శత్రులందరి మీద మనకు జయమిచ్చి నెమ్మదినిస్తాడు. ఎవరు శత్రు చేసే పని ఏంటంటే మన తీర్మానాల్లో, మనం తీసుకునే తీర్మానాల్లో ప్రభు కోసం నేను జీవిస్తాను అని తీర్మానం చేసావు. మరలా ఎందుకు వేస్తున్నాను? బాప్తిస్మం పొందేటప్పుడు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను జీవించబోతున్న జీవితం నా కోసం మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు కోసమే ఈ జీవితం అని తీర్మానం చేసుకున్నావు. ఒక నూతన సృష్టిగా మారావు. మరలా ఎందుకు వ్యసనాల్లోకి వెళుతున్నావు? మరలా ఎందుకు పాపంలోనికి వెళుతున్నావు? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా వెళ్ళి బురదలో దొరలుతూ ఉన్నట్లు కొంతమంది వైదొలిగిపోతున్నారు, కొందరు కృపకు దూరం అయిపోతున్నారు, కొంతమంది పాపంలో పడిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే తీసుకున్న తీర్మానానికి చేసిన ప్రమాణానికి కట్టుబడి జీవించలేని పరిస్థితి. మొర్దెకై చూడండి, 100 ఏదైనా నేను తీసుకున్న తీర్మానాలు నేను నిలిచి ఉంటానంటాడు. మొర్దెకై శత్రు ఏంటంటే హామాను శత్రు వ్యతిరేకంగా అతని తీర్మానాన్ని పాడు చేయడం. ఎలాగైనా ఆయన నాకు శిరస్సు వంచాలి, ఎలాగైనా ఆయన నాకు తల వంచాలి, ఎలాగైనా నా కాళ్ళ దగ్గరికి ఆయన రావాలి. సాతానుగాడి ఉద్దేశం అదేనండి. ఎట్లన్నా కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడాలి. సాక్షాత్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈ లోక మహిమంతా చూపించి నీవు నాకు సాగిలపడితే ఇవన్నీ నేను నీకు ఇస్తానన్నాడు. అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒకటి యేసు ప్రభు ఉన్నారు, రెండవదిగా సాతానుడు ఉన్నాడు, పేతురు ఉన్నాడా, యాకోబు ఉన్నాడా, యోహాను ఉన్నారా, మరియమ్మ గారు ఉన్నారా, యోసేపు గారు ఉన్నారా? ఎవరు లేరు కదా. సీక్రెట్ కదా, ఎవరు చూడట్లేదులే, సాతానుగాడు నేనే కదా అని సాగిలపడ్డాడు దేవుడు. యేసు ప్రభు సాతానుకు సాగిలపడ్డావు కదండి, సాతానే యేసయ్యకి సాగిలపడాలి. చెప్పలు కూడా గట్టిగా హల్లెలూయా.